హలో, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. మీరు కూరగాయలతో రకరకాల రోటి పచ్చళ్ళ గురించి విని ఉంటారు, చేసుకొని తిని కూడా ఉంటారు. కానీ ఎప్పుడన్నా పెసర పచ్చడి గురించి విన్నారా? పెసరపప్పుతో పచ్చడి ఏమిటి అని కొట్టిపారేయకండి. తిన్న మొదటిసారి నచ్చుతుంది అని చెప్పను, కానీ ఇది మోర్ ఆఫ్ ఎక్వైర్డ్ టేస్ట్. అంటే 2-3 సార్లు తిన్నారు అంటే ఇంకా వదిలిపెట్టరు. చూపిస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఆముక్తమాల్యద కిచెన్లో అన్ని రెసిపీసు గ్రామ్స్లోనే ఇస్తాము. గ్లాసులు చెంచాల కొలతలతో ప్రిసైజ్ మెషర్మెంట్స్ చేయటం అవదు అని మా అభిప్రాయం. అమెజాన్లో ఒక కిచెన్ వేయింగ్ స్కేల్ కొని మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా నా అభిప్రాయంతో ఒప్పుకుంటారు. రెసిపీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. పెసర పచ్చడికి కావలసిన వస్తువులు: పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, నిమ్మరసం. తిరగమాతకి నూనె, ఎండుమిరపకాయలు, పెద్ద ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఇంకా తప్పకుండా వేయాల్సిన ఇంగువ. ఏ ఎల్జీ కాంపౌండెడ్ ఇంగువ కాదు, ప్యూర్ ఇంగువ వాడాలి. మేము ఇచ్చిన మెజర్మెంట్ ప్యూర్ ఇంగువకి. ఇంగువ గురించి సెపరేట్ వీడియో చేశాము. మా వీడియోస్ లిస్ట్లో వెతికి చూడండి. చివర్లో వేయటానికి కొత్తిమీర. పెసరపప్పు 3 సార్లు నీళ్లు మారుస్తూ కడిగి గంట సేపు నానపెట్టండి. గంట తర్వాత ఒక పల్సని గుడ్డలో నానపెట్టిన పెసరపప్పు మూట కట్టి వేళ్లాడతీయండి. అందులో నీళ్లన్నీ పోయి నానిన పెసరపప్పు మిగులుతుంది. నిమ్మకాయలు సగానికి కోసి రసం తీసి పెట్టుకోండి. ఎండుమిరపకాయలు సగానికి విరవండి. కొత్తిమీర సన్నగా తరుక్కోండి. ఈ పచ్చడి చేయటానికి తిరగమాతకి తప్ప స్టవ్తో పని లేదు. ముందు నానపెట్టి నీళ్లు పోయేటట్టు మూట కట్టిన పెసరపప్పు, పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోండి. దాన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక తిరగమాత వేసే చిన్న మూకుడు తీసుకొని ముందు నూనె వేసి తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి మిరపకాయలు డార్క్ మెరూన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు ఇంగువ వేసి ఒక 5 సెకండ్లు వేయించండి. దాని తర్వాత కరివేపాకు వేసి ఒక 2 క్షణాల తర్వాత తిరగమాతని రుబ్బి పెట్టుకున్న పచ్చడిలో పోసి బాగా కలపండి. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసి అవి కలిసేంత వరకు కలపండి. పెసర పచ్చడి అన్నంలో ఇంత కాచిన నెయ్యి వేసి కలుపుకొని తింటారు. చాలా సింపుల్ రెసిపీ, కానీ తిన్న కొద్దీ ఇది తెలుగు వంటల్లో ఒక క్లాసిక్ రెసిపీ అని మీరు కూడా ఒప్పుకుంటారు. ట్రై చేయండి. ఇందులో నేను ఎప్పుడూ ఏ మార్పులు చేర్పులు చేయలేదు. ఇంగువ వేస్తున్నాను కాబట్టి వెల్లుల్లి సజెస్ట్ చేయను. మాకు ఇంగువ వద్దు, వెల్లుల్లి ముద్దు అంటారా? దాని బదులు ఇది వేసి ట్రై చేయండి. చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఉప్పు, కారం, పులుపు మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. మేము ఇచ్చిన రెసిపీ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. పర్ఫెక్ట్ రెసిపీ అనేది ఏది ఉండదు. మనకు నచ్చటమే ఇంపార్టెంట్. హ్యాపీ కుకింగ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము. మీదే ఆలస్యం.